హలో బేకర్స్ ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు పుష్పాస్ హోమ్ బేకరీ ఛానల్. ఈరోజు మనం ఏ టాపిక్ మీద చెప్పుకోబోతున్నామంటే లాస్ట్ 2025 ఇయర్‌లో అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఇయర్‌లో లేదా మీరు న్యూ ఇయర్ తర్వాత చూసిన వాళ్ళైతే జరిగిపోయిన ఇయర్‌లో ఏవైతే కేక్ ఆర్డర్స్ వచ్చాయో నేను చేసిన కేక్ ఆర్డర్స్ అన్నీ కూడా డిఫరెంట్ థీమ్స్‌లో చేశాను కాబట్టి అవన్నిటిని గూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ దాని కాస్ట్, క్వాంటిటీ ఏంటి, ఫ్లేవర్ ఏంటి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వన్ బై వన్ చూపిస్తూ వస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇందులో చూపిస్తున్న ప్రతి ఒక్క కేక్ కూడా నేను సొంతంగా నా చేతులతో చేసినటివే. సో, ఎవరో చేసిన పిక్చర్స్‌ని నేను ఇక్కడ పోస్ట్ చేయట్లేదు. నేను ఏవైతే చేసి నా కస్టమర్స్‌కి ఎంత కాస్ట్‌కి ఇస్తున్నానో, ఆ కాస్ట్‌ని మీకు డిరైవ్ చేసి వేద్దామని ఫస్ట్ అనుకున్నాను. రీసెంట్‌గా మనకి ఎగ్స్ కాస్ట్ కానీ, మైదా కాస్ట్ కానీ, షుగర్ కాస్ట్ అండ్ ఇంకా కోకో పౌడర్ కాస్ట్, విప్పింగ్ క్రీమ్ అండ్ డార్క్ కాంపౌండ్ ఇలాగా మన కేక్స్‌కి యూజ్ చేసే చాలా ఇంగ్రీడియెంట్స్ కాస్ట్ అనేది పెరగడం వల్ల కొన్ని చేంజెస్ అనేది చేసి ఈ రోజుటికి కేక్ అయితే ఎంతకి సేల్ చేయాలి అనేది డిజైన్ కాస్ట్‌తో సహా ప్రతి ఒక్క కేక్‌కి ఫోటో పక్కనే డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తూ ఉన్నానండి. సో, ఈ డేటా అంతా కలెక్ట్ చేయడానికి నాకు 1 డే పట్టింది. అందుకే కాస్త లేట్‌గా ఈరోజు పబ్లిష్ చేస్తున్నాను. ఏమీ అనుకోవద్దు. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు చాలా యూస్‌ఫుల్ అవుతుందని నేను నమ్ముతున్నాను. నేను మీకోసం పెట్టే ఈ ఎఫర్ట్స్‌కి నాకు సపోర్ట్ చేస్తూ ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఈ వీడియోలో చూస్తున్నప్పుడు మీకు ఏ కేక్ డిజైన్ అన్నా అర్థం కాకపోయినా, ఏదైనా డౌట్స్ ఉన్నా లేదా నేను మిస్టేక్‌గా ఏమైనా వేసున్నా సరే మీరు కామెంట్ చేయండి. నేను వెంటనే రిప్లై ఇస్తాను. రీసెంట్‌గానే కేక్ ప్రైజింగ్ అనేది ఎలా ఫిక్స్ చేయాలి కరెక్ట్‌గా విత్ ప్రాఫిట్‌తో అనేసి ఒక లైవ్ సెషన్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎవరైనా ఆ లైవ్ సెషన్ మిస్ అయ్యి ఉంటే గనక ఆ లైవ్ సెషన్‌ని చూడండి. దాని లింక్ ఇక్కడ పైన ఇస్తున్నాను. అలాగే ఇందులో చూపించిన ప్రతి ఒక్క కేక్ డిజైనింగ్ కూడా ఎలా చేయాలి అనేసి ఫస్ట్ నుంచి కేక్ ప్రిపరేషన్ కాడ్నుంచి డిజైనింగ్ వర్క్ కూడా మొత్తం డీటెయిల్‌గా మన యూట్యూబ్ ఛానల్‌లో వీడియోస్ అన్నీ కూడా పెట్టానండి. సో, సేమ్ పిక్చర్‌తోనే థంబ్‌నెయిల్ ఉంటుంది. మీరు చెక్ చేసుకొని చూడొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి కంటెంట్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇస్తూ సపోర్ట్ చేయండి. సో, వీడియో అంతా బాగా చూసారు కదా! డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థీమ్‌లో ఉన్న కేక్స్ అన్నీ కూడా ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటివన్నీ చూసారు కదా!
ఇంకొక చిన్న టిప్ కూడా ఈ వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇంకొక 1 డేలో మనకి న్యూ ఇయర్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో, అందరూ గూడా బిజీగా ఉంటారు. న్యూ ఇయర్ కేక్ ఆర్డర్స్‌తోని. ఒక సబ్స్క్రైబర్ నన్ను స్పెషల్‌గా కామెంట్ చేసి మరీ అడిగింది. న్యూ ఇయర్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పక్క అని చెప్పేసి. మీకు కూడా అలాంటి డౌట్ ఉంటే కనుక తనతో పాటు మీరు కూడా తెలుసుకుంటారని ఈ వీడియోలో చెప్తున్నాను. సో, మెయిన్‌లీ మీరు ప్రిపరేషన్ లేదా ప్లానింగ్ అనేది చేసుకోండి. ముఖ్యంగా మనకేం అవసరం అయితుంది న్యూ ఇయర్ కేక్స్ చేయడానికి? మనకి రెసిపీ అంతా ఉంటుంది. అండ్ దానికి కావాల్సిన స్టాక్ మెటీరియల్ అంతా కూడా మనం తెచ్చి పెట్టుకోవాలి. దాని తర్వాత ఏం చేస్తారు అంటే కుదిరితే మీరు ఈ వర్క్స్ అన్నీ చేసుకోవచ్చు. లైక్ షుగర్ సిరప్, ఫిల్లింగ్స్, అందులో మనము మోస్ట్‌లీ బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ ఏదైనా 2, 3 ఫ్లేవర్స్ పెట్టుకొని అవే ఇవ్వండి కస్టమర్ అందరికి. అప్పుడు మీకు టైం సేవ్ అవుతుంది. డిఫరెంట్ తీసుకున్నారంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మోస్ట్‌లీ బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్టే సేల్ అవుతూ ఉంటాయి. సో, దానికి కావాల్సిన ఫిల్లింగ్స్ ఏముంటాయి? వైట్ క్రమ్స్ కొన్ని, బ్లాక్ క్రమ్స్ కొన్ని అండ్ చెర్రీస్ కొన్ని కట్ చేసి పక్కన పెట్టుకోండి. అండ్ దెన్ క్రీము, షుగర్ సిరప్ ఇవి ప్రిపేర్ చేసి పెట్టుకోండి. అండ్ దెన్ ఇంకేమవుతుంది బటర్ పేపర్ కానీ, పాచ్‌మెంట్ పేపర్ కానీ మీరు ముందుగా కట్ చేసి పెట్టుకోండి. టెన్స్ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి మనం అవి ఎక్స్చేంజ్ చేసుకొని బేక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా మీకు ఇంకా కావాలి అనుకుంటే కేజీ, 2 కేజీకి అలాగా మీరు ప్రీమిక్స్ అనేది రెడీ చేసి పెట్టుకోవచ్చు. అంటే డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ముందుగానే కలిపెట్టేసి పెట్టుకోవచ్చు. సో, ఈ విధంగా ఇలా చేసుకుంటూ మీరు టైం అయితే సేవ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ముందుగానే ముందు రోజు మీరు స్పాంజెస్ చాక్లెట్‌వి కొన్ని, వైట్‌వి కొన్ని అలా బేక్ చేసి పెట్టుకోండి. మోస్ట్‌లీ వైట్ ఎక్కువ ఇష్టపడతారు. చాక్లెట్ తక్కువ ఉండొచ్చు. సో, హాఫ్‌లో కూడా ఉండొచ్చు. సో, అవి 2, ఇవి 2 ముందుగా బేక్ చేసి పెట్టుకోండి. మోస్ట్‌లీ హాఫ్ కేజీసే పోతుంటాయి. 1 కేజీ చాలా రేర్. సో, హాఫ్ కేజీ రెసిపీస్‌కి తగ్గట్లు మీ ప్లానింగ్ అనేది చేసి పెట్టుకోండి. సో, నేనిచ్చే ఈ చిన్న హింట్స్ అనేటివి చాలా పెద్ద ఇంపాక్ట్ ఇస్తాయి. మీరు ఫాలో అయితే గనక. ఐ హోప్ ఈ వీడియోతో మీరు చాలా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకున్నారని అనుకుంటున్నాను. సో, ఈ న్యూ ఇయర్‌కి నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో చేసుకుంటూ, చక్కగా కేక్స్ బేక్ చేసుకుంటూ 2026లో ఇంకా మరిన్ని బోలెడన్ని ఆర్డర్స్‌తో మీరు ఫుల్ బిజీ అయిపోవాలని, మీతో పాటు నేను కూడా ఫుల్ బిజీ అయిపోవాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్‌గా అందరికీ. టు ఆల్ మై సబ్స్క్రైబర్స్, యూట్యూబ్ స్టూడెంట్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్. ఓకేనా? హ్యాపీ న్యూ ఇయర్.